అందరికీ నమస్కారం. వార్తల్లో వివరాలు ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లాలోని 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం కింద 4వ విడత ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్ ద్వారా అనకాపల్లి నుంచి విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మహిళలకు 4వ విడత ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్ను శాసన మండలి సభ్యులు పి సురేష్ బాబుతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మెప్మా పిడి సుధాకర్, గ్రామ వార్డు సచివాలయ సమన్వయ అధికారిని నిర్మలాదేవి తదితరులు పాల్గొన్నారు. మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఆ పదానికి అర్థం చెబుతూ ఈ 58 నెలల పాలన తరువాత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం 4వ విడత నిధుల్ని 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అందించే ఈ కార్యక్రమానికి మరో 14 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులందరూ కూడా పాలు పంచుకుంటూ అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ 14 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో అక్క చెల్లెమ్మలకు జరిగిన మంచి, అక్క చెల్లెమ్మల జీవితాలు ఎలా బాగుపడ్డాయి, అక్క చెల్లెమ్మలు ఏ రకంగా బాగుపడ్డారు అన్న కథలు ప్రతి సచివాలయంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా, ప్రతి ఒక్కరికి ఇంకా స్ఫూర్తిదాయకమయ్యే విధంగా ఈ పండుగ వాతావరణంలో ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ మైకు పట్టుకుని మాట్లాడవలసిందిగా ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. అదొక ప్రైవేట్ కెమికల్ ఫ్యాక్టరీ. ఉదయం 10 గంటల సమయంలో స్టోరేజ్ ట్యాంక్ నుంచి ట్యాంకర్లోకి లారీలోకి రసాయనాన్ని ఎక్కిస్తుండగా అన్లోడింగ్ వాల్ వద్ద రసాయనం కొద్దిగా లీక్ అయింది. దీనిని అరికట్టడానికి అక్కడ సిబ్బంది విఫల ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ వేడికి గ్యాస్ కట్ కరిగిపోయే కారణంగా సమీపంలో 50 కిలోల అమోనియా సిలిండర్కి జత చేసి ఉన్న పైప్ లైన్ నుంచి ఒక్కసారిగా ప్రమాదకరమైన అమోనియా గ్యాస్ లీక్ అయింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, ఫ్యాక్టరీస్ విపత్తుల నిర్వహణ సంస్థ, ఎస్డీఆర్ఎఫ్, కాలుష్య నియంత్రణ, అగ్నిమాపక శాఖ అధికారులు, వాలంటీర్లు ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. తమ తమ శాఖపరమైన విధులు నిర్వర్తించారు. ఫ్యాక్టరీ బయట ప్రథమ చికిత్సా కేంద్రాన్ని, సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. స్వల్పంగా గాయపడ్డ వారిని వాలంటీర్లు అక్కడ తరలించి ప్రాథమిక చికిత్సను అందజేశారు. కొద్దిసేపట్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సమీప గ్రామం చోడమ్మ అగ్రహారం గ్రామస్తులు ఈ ప్రమాదకరమైన గ్యాస్ బారిన పడకుండా గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. ఇదంతా నిజమైన ప్రమాదం కాదు. ఒకవేళ ఇలాంటి ఉపద్రవం సంభవిస్తే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేసే చర్యలో భాగంగా ప్రభుత్వం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాల మేరకు పూసపాటిరేగ మండలంలోని మైలాన్ ల్యాబొరేటరీలో నిర్వహించిన మాక్ డ్రిల్ ఇది. ప్రమాదాలు సంభవిస్తే ఎదుర్కొనే అంశంపై వివిధ శాఖలను అప్రమత్తం చేసేందుకు మాక్ డ్రిల్ను నిర్వహించినట్లు ఆర్డీఓ ఎంవి సూర్యకళ చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు సంభవించినట్టు తక్కువ ప్రాణ ఆస్తి నష్టాలతో బయటపడడం ఎలా అన్న విషయాన్ని చేసి చూపించామన్నారు. నిజంగా ప్రమాదం జరిగితే ఏమి చేస్తారో దానిని కళ్ళకు కట్టినట్టుగా చేసి చూపించి మాక్ డ్రిల్ను విజయవంతంగా నిర్వహించినట్లు ఆర్డీఓ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సిబ్బంది, అధికారులతో సమానంగా మీడియాకు కూడా బాధ్యత ఉంటుందని, వచ్చే ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణ సజావుగా జరగడానికి తీసుకున్న ఏర్పాట్లపై వివరించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి పాత్రికేయులు వాస్తవమైన సమాచారంతో కూడిన రిపోర్టింగ్ చేయాలని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం మతం, కులం, జాతి, వర్గం లేదా భాష ఆధారంగా ప్రజల మధ్య విద్వేషాన్ని పెంచే వార్తలను రిపోర్టింగ్ చేయకూడదని స్పష్టం చేశారు. వికలాంగులకు, వృద్ధులకు, పోలీస్ స్టేషన్లకు రాలేని వారి కోసం ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ను సర్వీస్ ఓటర్లకు, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు, 85 ఏళ్లు దాటిన వారికి, కోవిడ్ బారిన పడిన ఎఫెక్ట్ అయిన వారికి, అత్యవసర సర్వీసుల్లో ఉన్న వారికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్, సిటిజన్ విజిల్ యాప్ల ఆవశ్యకతను వివరించారు.
అన్ని కూడా వాళ్ళు ఆన్లైన్ చేయొచ్చు. బట్ ఆ సేమ్ పేపర్ని ఫైనల్లీ అంటే వాళ్ళు ఏ టైంలో వస్తారని స్లాట్ కూడా బుక్ చేసుకోవచ్చు మనం నోటిఫై చేసిన షెడ్యూల్ ప్రకారం. బట్ ఫైనల్లీ పేవర్ సిటిజన్స్, పీడబ్ల్యూడి ఓటర్స్, దెన్ COVID-19 వల్ల అఫెక్ట్ అయిన ఓటర్స్, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ అనే ఓటర్స్. సో ఈ సీనియర్ సిటిజన్స్, పీడబ్ల్యూడి, COVID-19 ఉన్న వాళ్ళకి ఈ హోమ్ ఓటింగ్ అనే ఆప్షన్ అనేది ఉంది. ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ అనే వాళ్ళకి మనం అది ఈసీఐ నోటిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ రోజు మెడికల్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎమర్జెన్సీ సర్వీసెస్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఈసీఐ ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వరకు ఒక 3 daysకి విడిగా మనము ఒక ఆర్ఓ ఆఫీసర్స్ అన్నిట్లో కూడా ఒక పోస్టల్ బ్యాలెట్కి ఒక ఫెసిలిటేషన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు అక్కడికే వచ్చి తీసుకొని అక్కడికే ఓటేసి వెళ్ళిపోవాలి. సో ఇది కూడా మనకి పొలిటికల్ పార్టీస్ వాళ్ళ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్స్ సమక్షంలో జరగడానికి ఇది కూడా ఒక ఫెసిలిటీ అన్నమాట. ఈ హోమ్ ఓటింగ్ అనేది వచ్చినప్పటికీ హోమ్ ఓటింగ్ లో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, పీడబ్ల్యూడీస్, COVID-19 ఉన్న వాళ్ళు ఈ మనకి ఎలక్షన్ ఎప్పుడైతే మనము అనౌన్స్ చేస్తామో అనౌన్స్ చేసినప్పటి నుంచి నోటిఫికేషన్ అంటే ఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇస్తారు. సో ఆ డేట్ నుంచి 5 రోజుల వరకు ఇది ఓపెన్ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి 12D అని ఒక ఫామ్ ఉంది. ఈ ఫామ్ ద్వారా వాళ్ళు ప్రూఫ్ తో పాటు ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అంటే ఓన్లీ అబవ్ 85 years కి అలో చేస్తాం. సో వాళ్ళు ఏదో ఆధారో మన సపోజ్ ఎలక్టోరల్ ఎపిక్ కార్డులో కూడా ఏజ్ అబవ్ 85 ఉంటే అది పెట్టేసి మనకి సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తెదేపా జనసేన అభ్యర్థుల్ని ప్రకటించాక వైకాపా వణికిపోయిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ రోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కలిసి మాట్లాడారు. రాష్ట్రాన్ని జగన్ దారుణమైన పరిస్థితులకు తీసుకువెళ్లారని విమర్శించారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగుదేశం జనసేన నేతలపై పోలీసులు వేధింపులు మానుకోవాలని, వారి తీరు మారుకుంటే న్యాయపరంగా ముందుకు వెళ్తామని చెప్పారు. ఆ వేధింపుల నుంచి పార్టీ శ్రేణులని కాపాడేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ను 7306299999 ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ చిలకలూరిపేట సభ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. జన సైనికుల ఇల్లు మీద పోలీసులు అర్ధరాత్రి వెళ్ళి ఈ రకంగా ప్రవర్తించారో దీన్ని తెలుగుదేశం జనసేన తీవ్రంగా ఖండిస్తుంది. దీని మీద కూడా అవసరమైతే లీగల్గా ముందుకెళ్ళడానికి కూడా నిర్ణయం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ, చివరగా 4 రోజుల నుంచి ఎవరైతే సోషల్ మీడియా నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి పోలీసులు విపరీతంగా ఫోన్లు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి రండి, మీ మీద బైండ్ వార్ కేసులు మేము కడతామని చెప్పి చాలామంది కార్యకర్తలకి బెదిరింపులు వస్తున్నాయి. కార్యకర్తలందరికీ, జన సైనికులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒకటే కోరుతున్నాం, మీరు ఎవ్వరు ఫోన్ చేసినా వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. అటువంటి ఫోన్ కాల్స్ ఎక్కడికి వచ్చినా ఎవరికి వచ్చినా సరే స్పందించవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా మీకు తెలియచేస్తున్నాను. ఎవరికైనా సరే ఇంకా అటువంటి బెదిరింపు కాల్స్ వస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పూర్తి సమాచారం ఇవ్వడానికి ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం. ఆ ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్తాను. జన సైనికులారా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, ఎవరైతే సోషల్ మీడియాలో పనిచేస్తున్నారో మీకు అన్యాయంగా పోలీసుల నుంచి ఫోన్లు వస్తే మీరు స్పందించకుండా ఆ సమాచారాన్ని వెంటనే మా కాల్ సెంటర్కి పెడితే పార్టీ లీగల్గా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ, అచ్చెన్నాయుడు గారు వివరించినట్టు ఉమ్మడిగా మేము చేస్తున్న ఈ ప్రస్థానంలో ఏమాత్రం కూడా వ్యక్తిగతంగా ఎవరి స్వార్థాలు లేకుండా రాష్ట్ర ప్రజానికాని కోసం, మన భవిష్యత్తు కోసం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో కలిసి ప్రజలనే దృష్టి పెట్టుకుని ఈ పొత్తుని ఖరారు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక ఉమ్మడి ప్రణాళిక,
అనేక సందర్భాల్లో ప్రజల్లోకి వెళ్ళే కొత్త కొత్త ఆలోచనలతోటి సభలు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భరోసా నింపడానికి కోసం అంధకారంలో మన రాష్ట్రాన్ని నెట్టేశారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందులోంచి బయటికి తీసుకురావడానికి ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా ఈ ప్రణాళికను ముందు తీసుకెళ్ళడానికి అనేక సందర్భాల్లో జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు నగరానికి చెందిన వి హేమశ్రీ ఎంపిక కావడం గర్వంగా ఉందని డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ మేరకు ఈరోజు ఆయన స్వగృహంలో ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా తైక్వాండో చీఫ్ కోచ్ డివి చారి మాట్లాడుతూ నగరానికి చెందిన వి హేమశ్రీ తైక్వాండో పోటీల్లో తన ప్రతిభను కనబరుస్తున్నారని అన్నారు. ఈ మధ్య పాండిచ్చేరి ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ పోటీలో కాంస్య పథకాన్ని సాధించి త్వరలో జరగనున్న జాతీయ పోటీలకు ఎంపికైందని అన్నారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఒడిశా రాష్ట్రంలోని కటక్లో జరగనున్న ఆల్ ఇండియా ఫైనల్ జాతీయ పోటీల్లో తన సత్తాను మరోసారి నిరూపించుకుంటుందని అన్నారు. గతంలో 3 సార్లు జాతీయ పోటీల్లో హిమశ్రీ పథకాలను సాధించిందని గుర్తు చేశారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఖేలో ఇండియా తైక్వాండో పోటీలు మన రాష్ట్ర స్థాయిలో మరియు లీగ్ స్థాయిలో వెస్ట్ అండ్ సౌత్ జోన్ లీగ్ స్థాయిలో కూడా పోటీలు జరిగి ఫైనల్స్గా రేపు మార్చి 9, 10 ఒరిస్సా రాష్ట్రం కటక్లో ఆల్ ఇండియా ఫైనల్స్ జరగనున్నాయి. ఈ సందర్భంగా మన విజయనగరం వాసి, స్థానిక వాసి ఈ హిమశ్రీ, ఈ అమ్మాయి గత నెల నంద్యాలలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలిచి అక్కడి నుంచి సెలెక్ట్ అయ్యి పాండిచ్చేరి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకు జరిగే పాండిచ్చేరి సౌత్ అండ్ వెస్ట్ లీగ్లో పార్టిసిపేట్ చేసి కేవలం 6 మాత్రమే ఈ జాతీయ స్థాయి పాల్గొనే పోటీల్లో తన బ్రాంజ్ పథకం సంపాదించి నేషనల్కి అర్హత సంపాదించడం జరిగింది. గతంలో ఈ అమ్మాయి ఇది 4వసారి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుంది. చాలా చిన్న వయసు నుంచే ఆ అమ్మాయి ప్రాక్టీస్ చేయడం, మరి ఈ స్థాయికి ఆ అమ్మాయికి మనం ఎదగడానికి స్థానిక ఎమ్మెల్యే గారు, డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి గారు ఈ క్రీడకు ఎంతో స్పోర్ట్స్ చేస్తూ ఎంతో ఆవిడికి గతంలో ఇన్స్పిరేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే స్థాయిలో ఆ అమ్మాయి ఈ ఆల్ ఇండియా ఫైనల్ టెస్ట్లో కూడా విజేతగా నిలబడి మన విజయనగరం జిల్లాకి కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ వచ్చిన పెద్దలు అందరి ఆశీస్సులు కూడా ఆ అమ్మాయికి కావాలని మీ అందరికీ కోరుకుంటున్నానండి. నేటి రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లోని ప్రధాన పాత్ర పోషిస్తున్నారని బొబ్బిలి పుర కమిషనర్ ఎల్ రామలక్ష్మి పేర్కొన్నారు. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె వాజీ ఛానల్తో మాట్లాడుతూ పాశ్చాత్య దేశాల్లో పురుషులతో సమానంగా మహిళలకు వేతనం ఉండేది కాదని, వేతనం చెల్లింపుల్లో వివక్ష కారణంగా ఉద్యమించి సమాన పనికి సమాన వేతనం తీసుకునేలా సాధించారని అన్నారు. నేడు మహిళలు ఇంటి పనుల్లోనే కాకుండా ఆఫీస్ కార్యక్రమాల్లో, ఇతర ఉద్యోగాల్లో కూడా చురుగ్గా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారని అన్నారు. విమెన్ని చూసుకున్నామనంటే ప్రతి రంగంలో కూడా ఈరోజు విమెన్ అనేది చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారని చెప్పాలి. మనకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే యాక్చువల్ వెస్టర్న్ కంట్రీస్లో మొదలైంది. ఆ రోజుల్లో ఈక్వల్ పే ఉండేది కాదు. మెన్ అని విమెన్కి డిఫరెంట్గా పే డిస్క్రిమినేషన్ ఉండేది. వాళ్ళకు మూమెంట్ తీసుకొచ్చి ఈక్వల్ పే ఫర్ ఈక్వాలిటీ అని చెప్పేసి తీసుకొచ్చారు. అలా మెన్కి విమెన్కి ఈక్వల్ పే అనే కాన్సెప్ట్తో మొదలైంది. ఆ తర్వాత అది అంచెలంచెలుగా పెరుగుతూ ప్రతి సెక్టార్లో కూడా విమెన్ ఉండాలి అనే ఒక మోటోతో మనం ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజు ప్రత్యేకంగా మహిళల్ని ప్రత్యేక రంగాల్లో ఉన్న వాళ్ళని మనం చూపిస్తూ వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పేసి అందరికీ మనం తెలియజేస్తూ ఉంటాం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో. ఈరోజు విమెన్ అనేవాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ వరకు ప్రతిదీ కూడా చాలా చక్కగా చక్కబడుతున్నారు. మహిళా శక్తి ఒక శక్తిలా తయారైంది. ఈరోజు మన విజయనగరం డిస్ట్రిక్ట్లో చూసుకున్నామంటే కలెక్టర్ గారి నుంచి మన చిన్న లెవెల్ ఆఫీసెస్ వరకు చాలామంది విమెనే ఉన్నారు. ఈ సందర్భంగా ఒక మెసేజ్ ఏంటి అంటే
ఎవరైతే మదర్ ఆల్సో ఒక విమెన్, ఆమె చాలా పరిస్థితులను ఎదుర్కొని ఉంటుంటారు. వాళ్ళ పిల్లలకి ఆ ఇంట్లో డిస్క్రిమినేషన్ అనేది లేకుండా ప్రతి అమ్మాయిని అండ్ అబ్బాయిని ఈక్వల్గా పెంచాలి, ఈక్వల్గా చదివించాలి. అమ్మాయి ఏం చదువుకోవాలనుకుంటున్నారో ఆ చదువు చదివే వరకు వాళ్ళు తల్లిదండ్రులందరూ సహకరించాలి. ఒక అమ్మాయి చదువుకుంది అంటే ఆ ఇల్లు అంతా కూడా చాలా చక్కబడుతుంది. ఈరోజు ఆ డిస్క్రిమినేషన్ లేకుండా ఉండాలి అని చెప్పేసి ఒకప్పుడు అమ్మాయి వంటింటికే పరిమితం అయ్యేది. ఈరోజు అంతరిక్షానికి కూడా వెళ్ళే స్టేజ్లో అమ్మాయిలు అనే వాళ్ళు ఉన్నారు. పొలిటీషియన్స్, ఆఫీసర్స్, ఏం చూసినా ప్రతి సెక్టర్లో కూడా అమ్మాయిలు రాణిస్తూనే ఉన్నారు. ఈ విషయాలు ఇప్పుడు తల్లిదండ్రులందరూ గ్రహిస్తూ ప్రతి పిల్లల్ని కూడా ప్రోత్సహించాలి. వాళ్ళ చదువులోని ఎలా ప్రోత్సహిస్తారో వాళ్ళ ఫిజికల్ గ్రోత్, మెంటల్ గ్రోత్ కూడా వాళ్ళకి ఉండేలాగా తల్లి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉండాలి. అద్దె చెల్లించని షాపులకు తాళాలు వేసి కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ అధ్యక్షన కౌన్సిలర్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్లు రాంబర్కి శరత్, గెంబలి శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపల్ షాపులు అద్దెల వసూలుకు ఎందుకు చొరవ తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కుళాయి పన్ను చెల్లించకపోతే కుళాయి కనెక్షన్ కట్ చేస్తున్న అధికారులు షాపులకు ఎందుకు తాళాలు వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపులకు అద్దె చెల్లించిన వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ కౌన్సిలర్లు ఇంటి గోవిందరావు, పాలవలస ఉమా, బొత్స రమణమ్మ డిమాండ్ చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ షాపులు పూర్తి సహకారంతో తర్వాత సమావేశంలో కౌన్సిల్ సభ్యులకు వివరించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. షాపులు అద్దెలో ఎటువంటి అవినీతి జరగలేదని చైర్మన్ మురళి సమాధానం ఇచ్చారు. మున్సిపల్ అవినీతిపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని టీడీపీ కౌన్సిలర్ శరత్ అన్నారు. ఇంద్రమ్మ కాలనీలో అక్రమాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అవినీతి రహిత పాలన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు అన్నారు. అభివృద్ధి పనులపై పర్యవేక్షణ చేయాలని అధికారులు ఎమ్మెల్యే ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అవినీతి లేనటువంటి పరిపాలన అందించాలన్నదే మా ప్రభుత్వం తాలూకా ఉద్దేశం కానీ మా ఉద్దేశం కానీ. కాబట్టి మీకు ఎవరికి అవినీతి ఎత్తి చూపించుకోవడానికి అవకాశం అయితే ఇవ్వము. మీరు ఏమైనా చూపిస్తే తప్పనిసరిగా ఏ అధికారి అయితే తప్పు చేస్తే ఆ మీద చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని. మహిళా ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని ఎంపీపీ ఉప్పాడ అనుషారెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని స్థానిక మండల పరిషత్ సమావేశ భవనం మహిళా సాధికారతపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారని, మగవారికి సమానంగా ఆడవారికి ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా ఎంతో గుర్తింపునిచ్చాయని ఆమె అన్నారు. స్థానిక తోటపాలెంలో గల సత్య డిగ్రీ పీజీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కె మాధురి సుధా హాజరయ్యారు. కళాశాల విద్యార్థులు మహిళా దినోత్సవ ఆవిర్భావం, ప్రాముఖ్యత, ఈ రోజుల్లో మహిళలకు ఉన్న అవకాశాలు వంటి విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు మాట్లాడుతూ అమ్మాయిలు తమ కెరియర్ను అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయన్నారు. వాటిని ఉపయోగించుకొని ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. మీరు నిన్న మన న్యూస్ చూస్తుంటే రష్యాలోని ఉద్యోగాలు చెప్పేసి ఇండియాలో అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే రష్యాలో ఉద్యోగాలు మనం ఉద్యోగంతో రష్యా డబ్బులు చెప్పి మనం వెళ్తాం. వాళ్ళు ఏం చేశారంటే చక్కగా తీసుకెళ్ళిపోయి ఉద్యోగం తీసుకెళ్తే రష్యా ఆర్మీలో జాయిన్ చేస్తారు. ఆర్మీ జాయిన్ చేసి ఒక 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చి గంటకి 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఇమీడియట్గా ఒకే కూడా ఒకే లాభం పడించారు. అంటే మనం యుద్ధం చేస్తున్నప్పుడు చాలా మంది కావాల్సింది ఉన్న జనం వెళ్ళిపోతుంటారు కాబట్టి అంటే కొత్త వాళ్ళ కావాల్సింది. అప్పుడు 1914 ఫస్ట్ టైం ఏంటంటే ఉమెన్ ఇంప్రూవ్ చేస్తున్నారు. 1914 ఇంకా కావాలి. అప్పుడు తెలిసింది మనం ఉమెన్ దేశంలో వెళ్ళిపోయినది, అప్పుడు తెలిసింది.
అందుకని మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఛాలెంజెస్ అవుతాం. చాలా ఛాలెంజెస్ కూడా ఉందంటే ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. అలా అక్కడ స్టార్ట్ అయింది ఏంటంటే మీరు ఒక అమ్మాయి చెప్పినట్టు మా క్లాస్ లో అయితే హార్టీ నో వాయిస్ అట్లా కూడా ఉంది. కొంచెం సెకండ్ అయితే ఏమో వాయిస్ కూడా ఉండలేదు. ఆల్ సీట్స్ అంటే మంచిగా చదువుకుంటారు. స్వాతంత్రం వచ్చిన నాటి పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే మహిళలు వివిధ రంగాల్లో అభివృద్ధి దిశలో వెళ్లారని భోగాపురం ఎంపీడీఓ చంద్రికళ అన్నారు. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ భారత రాజ్యాంగం మహిళలకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మన దేశ ప్రధాని పదవిని గతంలో మహిళ అలంకరించారని, ప్రస్తుతం మన రాష్ట్రపతి కూడా మహిళే అని అన్నారు. మహిళలు మరి భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మరి అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు చూసుకున్నట్లయితే మహిళలు చాలా రంగాల్లో ఆనాటికి ఈనాటికి ఎంతగానో అభివృద్ధి దిశగా మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి దీని అంతటికీ మరి ముఖ్యంగా మనం ఖచ్చితంగా మన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈనాడు మరి మహిళలు ఎంతగానో వివిధ రంగాల్లోని మరి వివిధ రంగాల్లో కొనసాగిస్తూ అత్యున్నత స్థాయికి మరి ఈ రోజున మరి భారతదేశంలో చూసుకున్నట్లయితే మరి మనకి మహిళా రాష్ట్రపతి కానీ మహిళా ప్రధానమంత్రి కానీ అంటే అత్యంత ఉన్నత స్థాయికి వెళ్ళిన మహిళలు ఉన్నారు. మరి ఇవన్నీ కూడా సాధ్యపడడానికి మరి మహిళలకి కావలసినటువంటి అన్ని సదుపాయాల్ని మన ప్రభుత్వం కల్పిస్తుంది. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాలన్నింటినీ కూడా మహిళలందరూ అందిపుచ్చుకొని మరి వాళ్ళకు ఉన్నటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అకంప్లిష్ చేసుకునే దిశగా మరి అందరూ మరి తల్లిదండ్రులు అదేవిధంగా మరి వివిధ రంగాల్లో ఉన్నటువంటి మరి గురువులు కానీ అదేవిధంగా వాళ్ళు ఆడపిల్లలు ఇంజనీర్లు డాక్టర్లుగాను ఉన్నత స్థాయికి ఎదగాలని భోగాపురం మండలం పోలిపల్లి వైద్యాధికారి లత అభిలాషించారు. రేపు మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ మహిళలు మానసికంగాను భౌతికంగాను బలంగా ఉండాలని, మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండాలని, అన్ని రంగాల్లోనూ చాకచక్యంగా పనిచేయడానికి కృషి చేయాలని సూచించారు. మహిళా దినోత్సవం జరుపుకుంటామండి. నా తోటి మహిళలకి, చిన్నలకి, పెద్దలకి అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. నేను ఇక్కడ భోగాపురం పోలిపల్లిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నాలాగే ప్రతి ఆడపిల్ల ఒక డాక్టర్ గాను, ఇంజనీర్ గాను అన్ని విధాలుగా వాళ్ళు ఎదగాలని నేను కోరుకుంటున్నానండి. దీనికి కావాల్సిన వాళ్ళకి మెంటల్గా, ఫిజికల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. అన్ని విధాలుగా వాళ్ళు అన్ని రంగాల్లో కూడా వాళ్ళు చాకచక్యంగా పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనే అగ్రగామిగా ఉన్నారని చీపురుపల్లి ఆర్డీఓ బి శాంతి అన్నారు. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వాజీ న్యూస్తో మాట్లాడారు. 19వ శతాబ్దం ప్రారంభంలో మహిళల్లో చైతన్యం తక్కువగా ఉండేదని, అందువల్ల మహిళల్లో నిబిడీకృతంగా ఉన్న శక్తి సామర్థ్యాలను పెంచడం కోసం, మహిళల సాధికారత పెంచడం కోసం కృషి జరిగిందని, ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనకి 1900లో ఉన్న పరిస్థితులను బట్టి అప్పట్లో మహిళా చైతన్యం తక్కువగా ఉన్నా సరే వాళ్ళు మంచి ఫలితాలని సాధించారు. ఆ సాధించిన దాన్ని బట్టి అలాగా మనం 1975 వచ్చేటప్పటికి మనము ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా దీన్ని ఈ మహిళా చైతన్యాన్ని గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి మనకి రికార్డెడ్గా మనకి అవకాశాలు ఇచ్చారు. అయితే అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు మనం అందరూ కూడా అప్పుడు నిరక్షరాస్యత ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు అందరూ కూడా చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడాను మహిళల్లో చైతన్యం నింపడానికి కోసం పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆడ మగ తేడా లేకుండా మనం చూసిన పరిస్థితులను బట్టి మ్యాక్సిమం అందరూ కూడా లింగ వివక్ష లేకుండా అందరికి కూడా ఇప్పుడు చదువులు చదివిస్తున్నారు. సో అందరిలో కూడా కొంత మార్పు అన్నది 30% వచ్చింది. ఇంకొక శాతం ఎక్కడైనా ఉండిపోతే అది.
తెలుగుదేశం అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం అని పార్వతీపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయ్ చంద్ర పేర్కొన్నారు. బీసీ డిక్లరేషన్ విజయవంతమైన నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగుదేశం హయాంలోనే బీసీలకు పెద్దపీట వేయడం జరిగిందని అన్నారు. బీసీలకు పుట్టినలు తెలుగుదేశం అని త్వరలో బీసీ చట్టాన్ని అమలు చేస్తారని, బీసీలకు మహోన్నతమైన స్థానం కల్పిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కటౌట్కు పాలాభిషేకం చేశారు. బొబ్బిలి పురపాలక శాఖ పరిపాలనపై తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రాంబర్కి శరత్ అవినీతి ఆరోపణలు చేశారు. మున్సిపల్ తీర్మానంలో కొన్ని వాల్వులు మరమ్మతులకు గురైన నేపథ్యంలో తాగునీటి సరఫరా అత్యవసర విభాగం కాబట్టి 5 చోట్ల వాల్వులు పెట్టేందుకు తీర్మానించారని, 2024 సంవత్సరం వచ్చినప్పటికీ గతంలో 5 వాల్వులకు గాను కేవలం ఒక్క చోట మల్లమ్మపేటలో మాత్రమే పెట్టారని అన్నారు. 2 నెలల వ్యవధిలోనే ఇటీవల ఒక డిఈ బదిలయ్యారని, జరగని పనులకు బిల్లులు పెట్టడానికి ఆయన ఒప్పుకోవడం వల్లే బదిలీ జరిగిందని ఆరోపించారు. మొత్తం గోతులు గుమ్ములు అంత ఘోరంగా రోడ్ల పరిస్థితి ఉంది. క్వాలిటీ కంట్రోల్ ఎక్కడ చేస్తున్నారు? ఏమీ చేయట్లేదు. మొత్తం అంత అవినీతే జరుగుతుంది. ఈరోజు శాసనసభ్యులు అన్నారు మీటింగ్లో, మేమేం చేయట్లేదు, మేము కరెక్ట్గా ఉంటున్నాము, మీరు నిరూపించండి అని. మేము అందరం అయితే నిరూపిస్తాం సార్. దీన్ని ఈ అవినీతి మీద వాళ్ళు నిరూపించమని, మేము న్యాయం చేశామని మేమైతే మా బ్రదర్ చెప్పినట్టు మేము క్వాలిటీ కంట్రోల్ ఇవేవి అన్నీ కరెక్ట్గా లేవు. వీటి మీద విజిలెన్స్కి అయితే మేము అందరూ లెటర్ పెడతాం. మా పార్టీ తరఫున మా నాయన గారు, మా ఫ్లోర్ లీడర్ గారు, మా టౌన్ ప్రెసిడెంట్ గారు, మేము అందరం కలిపి దీని మీద అయితే ఎంక్వైరీ చేయిస్తామని సభాముఖంగా తెలియజేస్తాం. క్వాలిటీ కంట్రోల్ ఆయన ఇవన్నీ తప్పు చేస్తున్నారు, నేను దీనికి రిపోర్ట్ ఇవ్వలేను అని అంటే ఇమ్మీడియట్గా మార్చారు. మార్చిన తర్వాత కూడా ఈరోజు టెండర్ 1.1%కి ఒక అతను ఇస్తే క్యాన్సిల్ చేసి అన్నారు. ఎందుకు క్యాన్సిల్ చేసి చెప్పరు? తక్కువకి ఇచ్చేవాళ్ళు మాస్తారు, ఎక్కువకి ఇచ్చేవాడికి ఇస్తారా? అంటే వీళ్ళు చెప్పినట్టు చేసే వాళ్ళకి అధికారులు తెప్పిస్తారా? ఏది అడిగినా మేము పార్టీలు చూడడం, కులాలు చూడడం, మతం చూడడం అంటుంటారు. అవినీతి సాక్షాత్ శాసనసభ్యులు ఈరోజు వచ్చి మేము అవినీతి జరగలుగుతాం. అవినీతి మేమేమి ఆ విద్యుత్ ఆరోపణలు చేయలేదు, పూర్తి సాక్ష్యాధారాలతో ఆరోపణలు చేస్తున్నాం. నిజంగా మీరు వేస్ట్ ఆయిల్ వ్యాపారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గురానపేట గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామానికి చెందిన ఒక కుటుంబం చేస్తున్న వేస్ట్ ఆయిల్ వ్యాపారంతో భాగంగా ఫిల్టర్లు కాల్చడం వల్ల వచ్చే పొగ కారణంగా గ్రామంలో ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై గతంలో కలెక్టర్కి ఫిర్యాదు చేసిన అధికార పార్టీ నాయకులు అండదండల కారణంగా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూడా కలిసిన అవుతాయని కొద్దిగా తేడా కూడా వచ్చింది వాటర్, అది మటు వాస్తవం. ఇది గ్రామస్తులకు అందరికి సంబంధించిన ఒక్కళ్ళతో కాదు, ఇది ఏ ఒక్కళ్ళతో కాదు, గ్రామస్తులు పిల్లలతో సహా ఇబ్బంది అయితే ఉందండి. దీనివల్ల అయితే మటుకు ఇబ్బంది ఉంది, చాలా హానికరం, పిల్లలకి ఇబ్బంది, ఆరోగ్యం పోతుంది, చాలా కష్టాలు ఉన్నాయి మరి దానివల్ల. అది మన ఎంఆర్ఐ గారు, కలెక్టర్ గారు వాళ్ళంతా దయచేసి దీని మీద చర్య తీసుకుని వచ్చి చూస్తే పని అవవచ్చు. గొడవలు పడడం, ఇక్కడ ఇబ్బందులు గురవుతున్నాయి. అదే గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని వచ్చేస్తే సింపుల్ గా పని అయిపోతుందని మా కోరిక. గ్రామంలో 15 సంవత్సరాలు బట్టి ఈ వేస్ట్ ఆయిల్ కొనుక్కుంటారు లక్ష్మీనాయుడు, నీలనాయుడు అనే వ్యక్తులు ఇద్దరు. ఇంతవరకు మాకు 13 సంవత్సరాల వరకు ఎక్కడైతే వాళ్ళండి హాని రాలేదు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫిల్టర్లు మంటెట్టేసి ఏంటి పొగ వెళ్ళిపోయి యువతల బోరులోకి ఆయిల్ వెళ్ళిపోయి ఆ బోరు నీళ్ళ ఊరు మొత్తం తాగుతాను. స్కూల్ పిల్లల మీదకి పొగ వెళ్ళిపోయి నానా హానికరంగా ఉంది. ఇంతవరకే మేము కలెక్టర్ మేడం గారికి కంప్లైంట్ పెట్టాము. ఆవిడ తక్షణమే స్పందించి ఇక్కడికి డిపార్ట్మెంట్ కూడా తోలింది. ఆ డిపార్ట్మెంట్ మీద రాజకీయ నాయకులు ఏం మేనేజ్ చేశారో కానీ మాకు ఇంతవరకే పట్టింపు చేసుకోలేదు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఆలుకి ఈ 2 ఏమైనా మేము గ్రామస్తులను గట్టిగా అడిగితే మీరు ఆయిల్ నిలిపేశారు, ఆయిల్ మంటలు పెట్టేశారు అని తప్పుడు కేసులు పెట్టేసి మమ్మల్ని జైలు తోయడానికి ఆ గుణేంద్ర నీలనాయుడు అనే వ్యక్తి మమ్మల్ని బనాయిస్తాడు. అలాగే గ్రామంలో కర్రలెట్టుకొని తిరగడము, తిట్టడము, కొట్టడము దయించి చేస్తాను. దీన్ని తక్షణమే గ్రామ ప్రజలు అందరం కోరుతాను. మా గ్రామస్తుల వాళ్ళను దయించి ఇక్కడ పేపాలు ఉంటే మరీ కంగాలుగా గొడవలు అవుతాయి. దయచేసి ఎంఈఓ కానీ, కలెక్టర్ మేడం కానీ, ఆర్డీఓ గారు కానీ వచ్చి
ఈ చట్టమే పేపర్లో ఖాళీ చేస్తే ఊరు గ్రామం. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్ విజయ్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలోని క్రీడాకారుల కోసం నిర్మించిన వసతి భవనాలను ప్రారంభించాలని, కొత్తపేట సాకేట్ వీధిలో మున్సిపల్ పాఠశాలను అభివృద్ధి చేయాలని వైఎస్ఆర్సీపీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు డిమాండ్ చేశారు. ఈ రోజు మున్సిపల్ పాఠశాల ఎదుట ఆయన బీసీ సంఘ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. విద్యాశాఖలోని అధికారుల నిర్లక్ష్యం వల్ల పాఠశాల అభివృద్ధి చెందలేదన్నారు. పాఠశాలలోని త్రాగునీటి వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ పాఠశాలను కూడా అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్న ఈ తరుణంలో కేవలం అధికారుల తాలూకా నిర్లక్ష్యం వలన ఈ యొక్క పాఠశాల పూర్తిగా విద్యార్థులు లేక రోజు సంవత్సరానికి కూడా స్ట్రెంత్ తగ్గిపోతుంది. ఈ ప్రాంతం ఒక ప్రక్క బీసీలు ఒక పక్కన ఎస్సీలు ఉండే ప్రాంతం. ఎందుకు ఈ వివక్షత? అన్ని రాష్ట్రంలో ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పాఠశాలలను కూడా అభివృద్ధి చేయమంటే సుమారుగా 5 సంవత్సరాల నుంచి ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా చెప్తుంటే, రిప్రజెంటేషన్స్ ఇస్తుంటే కనీసం నాడు నేడు కార్యక్రమంలో ఎందుకు ఈ పాఠశాలను పెట్టట్లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. సర్ విజయ్ స్టేడియం సుమారుగా 50 ఎకరాలు దాటి ఉన్న అతిపెద్ద స్టేడియం. మరి ఆ స్టేడియంలో సుమారుగా 10 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఇండోర్ స్టేడియం 5 సంవత్సరాలుగా ఓపెనింగ్ లేక లోపల మొత్తం అన్ని బద్దలైపోయి గ్లాసెస్ కానీ లోపల పాములు పుట్టలు పెట్టి పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితిలో కనీసం ఈ అధికారులు పట్టించుకోకుండా దాన్ని ఇన్స్పెక్ట్ చేయకుండా ప్రభుత్వ ధనం కోట్లాది రూపాయలు దుర్వినియోగం జరుగుతున్నా సరే నిమ్మకు నీరెత్తకుండా ఉండడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 8వ తేదీన ఉదయం డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి స్వగృహంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి వెల్లడించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య పరిరక్షణలో మహిళా కార్మికుల పాత్ర కీలకమని అన్నారు. ప్రతిరోజు నగరంలో చెత్త చెదారాలను సేకరిస్తూ పరిశుభ్ర వాతావరణాన్ని నెలకొల్పుతున్నారన్నారు. అట్టి వారిని గౌరవించాల్సిన బాధ్యత తమపై ఉందని గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అభినందనలు తెలుపునట్లు తెలిపారు. నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగంలో 170 మంది మహిళా కార్మికులు ఉన్నారని, వారందరికీ శాలువలతో సత్కరించి పుష్పగుచ్చాలు ఇచ్చి గౌరవించినట్లు తెలిపారు. సైతం డాక్టర్లతో పాటు కూడా సమానంగా వాళ్ళ ప్రాణాన్ని పడంగా పెట్టి ప్రతి వీధిని కూడా శుభ్రంగా ఉంచిన వాళ్ళలో ముఖ్యమైన స్థానం, ముఖ్యమైన రోల్ ప్లే చేసిన వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు. మరి అటువంటి పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ కుటుంబాన్ని సైతంతో పాటు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా సొంత కుటుంబంగా భావించి ప్రతి ఇంటిని కూడా, ప్రతి ఇంట్లో ఉండే చెత్తనంతటిని కూడా నీట్గా దాన్ని తరలించే పనులు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి నేడు విజయనగరం మొత్తం కూడా ఇంత శుభ్రంగా ఉందని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. మరి అటువంటి వాళ్ళందరినీ కూడా ఒకే వేదిక ద్వారా తీసుకువచ్చి వాళ్ళందరూ చేసిన త్యాగాలకి గుర్తింపుగా మా చిన్న సత్కారం అందించాలని ఒక ఆలోచనతో విజయనగరం వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అందరూ కూడా ఆలోచన చేసి ఒక ఆలోచననైతే రేపు 8వ తారీఖున మహిళా దినోత్సవం కాబట్టి ఈ మహిళా దినోత్సవం నాడు మన విజయనగరం మున్సిపాలిటీలోని పనిచేస్తున్న ప్రతి ఒక్క మహిళ సుమారు 170 మంది మహిళలు ఉన్నారు. ఈ 170 మందిని కూడా ఒకే వేదిక ద్వారా మన ఇంటికి తీసుకువచ్చి వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేసి వాళ్ళు చేసిన త్యాగాలకి, వాళ్ళు చేసిన పనికి నేడు విజయనగరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంది మీ వల్ల అని ఒక గుర్తింపుని వాళ్ళకి తేవడానికి విజయనగరంలో ఉండే వైఎస్ఆర్సీపీ మహిళా కుటుంబం అంతా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే రేపటి రోజున 10 గంటలకి మన ఇంటి దగ్గర స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క ఇంటి వద్దనే ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికులు 170 మందికి ఇక్కడ సన్మానాలు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరికీ కూడా ఇంకా ప్రోత్సహించే విధంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తానని కూడా ఆశిస్తున్నాను. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై 5వ డివిజన్లోని తెలుగుదేశం పార్టీకి చెందిన 36 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి.
ఈ రోజు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి స్వగృహంలో ఆయన సమక్షంలో వారంతా వైసీపీలో చేరారు. నైదాన శ్రీనివాసరావు నేతృత్వంలో 36 కుటుంబాలకు చెందిన వారికి వైసీపీ కండువాలు వేసి కోలగట్ల పార్టీలోకి ఆహ్వానించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మన్యాల కృష్ణ, బొద్దాన అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలన పట్ల ఆకర్షితులై అనేక మంది వైసీపీలో చేరుతున్నారన్నారు. నగరంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కనీ విని ఎరగని రీతిలో ఉందన్నారు. చాలా శుభపరిణామం. ఎందుకంటే ఎప్పుడు కూడా నిరంతరం అన్నయ్య ఎప్పుడూ ప్రజల్లో అందుబాటులో ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చూసి ఈరోజు అన్నయ్య ఈ విజయనగరం అభివృద్ధి చూసి కోలగట్ల వీరభద్ర స్వామి గారి ఆధ్వర్యంలో ఈ 36 కుటుంబాలు కూడా టీడీపీని వీడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి స్వామన్నయ్య నేరుగా ఆహ్వానిస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు కండువా కప్పుకొని వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయినందుకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున ప్రతి ఒక్కరికి సంతోషం అందుతుందంటే అది వీరభద్రస్వామి గారు ఉన్నటువంటి అనుభవం. వారిని ఎప్పుడు కూడా ఇదే స్థితిలో మనం అందరం కూడా చూడాలి. ప్రతి ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇచ్చి అయినప్పుడు గెలిపించుకుంటే మనం కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటామని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్నికల్లో నువ్వా నేను అనే పరిస్థితుల్లో కూడా ప్రతి ఈది నుంచి కూడా పార్టీలో కలవడానికి వస్తున్నటువంటి వాళ్ళు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుచేతనంటే ఎమ్మెల్యే కష్టం కనిపిస్తుంది, గడప గడపకు కష్టం కనిపిస్తుంది. ప్రతి ఈదిలో కూడా ప్రతి కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కూడా విమర్శన భావం లేకుండా ప్రతి ఒక్క పని చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి వారిని ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు. ఈరోజు మనం విజయనగరం కానీ విజయనగరం మండలం కానీ చూస్తున్నాం ఏ రంగంగా అభివృద్ధి చెందుతుందో. గతంలోనూ కాలువలు కానీ లైట్లు కానీ వాటర్ స్పెషాలిటీ కానీ ప్రతి విషయాల్లోనూ కూడా చాలా ఇబ్బందులు పడే రోజులు ఉండేవి. గత ఎమ్మెల్యే అసలు ఇలాంటివన్నీ పట్టించుకునేవారు కాదు. ఈ రోజున ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ చూసి ప్రతి ఒక్కరూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికి కూడా నోరు లేవలేని పరిస్థితి వస్తుంది ఈ రోజున. శంకరావం బాబు సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం పట్టణం 14వ డివిజన్లో కొత్తపేట, సుద్దువీధి, పులిగట్టవారి వీధి, కుమ్మరి వీధి, సాలివీధి, చెరువుగట్టువారి మొదలగు ప్రాంతాల్లో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలందరికీ తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా యువతకు ఇవ్వలేదు అన్నారు. ఉద్యోగాలు లేకపోతే యువత ఎన్నో అవస్థలు పడుతుందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు. నమస్కారం. జనసేన టీడీపీ ఐక్యత వదిలాలి. అతిథి గారిని గెలిపించండి. విజయనగరం నియోజకవర్గాన్ని ఒక మంచి కొత్త నియోజకవర్గంగా తయారు చేద్దాం. అతిథి గారి వల్ల మనకు ఎన్నో లాభాలు ఉంటాయి. ఎందుకంటే ఆవిడ బాగా చదువుకున్నారు, ముందు నడిపించే గుణం ఉంది. తర్వాత స్వామి గారు ఇన్ని రోజులు పెట్టి నుంచి మన ఎమ్మెల్యేగా అయ్యారు. స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేశారు. మన నియోజకవర్గంలో డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. అక్కడ స్విమ్మింగ్ మాలాటలు అందరూ చేస్తున్నాం. దయచేసి ఈ ప్రాబ్లం కొద్దిగా చేయండి. జై జనసేన. ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఈ నెల అందరికీ 20,000 ఇచ్చారు జీతం. ఇప్పుడు అంటే మీరు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి. దానికి ప్రచార సారథుల కింద వాడుకుంటున్నారు తప్ప వీళ్ళు చదువుకున్న వాళ్ళు వీళ్ళకు భవిత ఉన్నదని ఆలోచించే ఇదే ప్రభుత్వానికే లేదండి. ఇంకొకటి, మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు ఎక్కడ చదువుకున్నారో అక్కడ బిడ్డలందరినీ చదివించడానికని విదేశీయాన విద్య తీసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు తమ పిల్లలు మాత్రమే చదువుకోవాలని ఈ సర్టిఫికెట్లన్నీ ఆపి విదేశీ విద్య కాదు కదా లోకల్లో చదవడానికి కూడా సీట్లు లేవు. ఏమంటే గవర్నమెంట్ కాలేజెస్ అన్నిటిని కూడా ప్రైవేటీకరణ ఎందుకు చేస్తారో తెలీదు.
ఈ ఉద్యోగాలైనా పోనీ వస్తాయి అంటే ఆ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తారు, రద్దు అంటారు, ఇస్తారు, రద్దు అంటారు. ఎంతో కష్టపడి వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు. మరుసటి రోజు ఇంటికి రాగానే పేపర్ చూస్తే నిన్న ఎగ్జామ్ రద్దు అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం, అప్లికేషన్ పెట్టుకోండి. మొత్తం విద్యార్థులందరితోటి ఆట ఆడుకున్నారు తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదండి. ప్రతి ఒక్కటి కూడా అన్నీ ఇలాగే చేశారు. వీళ్ళు సిద్ధం అనేది మాత్రం ఆంధ్రాని అమ్మడానికి సిద్ధమవుతున్నారు. దయచేసి అందరూ అది గుర్తుపెట్టుకోండి. మన ఆంధ్ర తెలుగు వాళ్ళు ప్రపంచ పటంలో ఉండాలంటే మాత్రం ఈసారి జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు మాత్రమే మీ ఓటు వేయించి గెలిపించండి. తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ అని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున తెలిపారు. బీసీ డిక్లరేషన్ జరిగిన నేపథ్యంలో విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ పార్టీ స్థాపించక ముందు బీసీల పరిస్థితి దుర్భషణీయంగా ఉండేదన్నారు. టీటీబీ ఆవిర్భావం చెందిన గణనీయంగా మార్పులు వచ్చాయని గుర్తు చేశారు. ఎంతో మంది బీసీలను రాజకీయాల్లోకి తీసుకొచ్చి పదవులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం అని గుర్తు చేశారు. కళా వెంకట్రావు, పతివాడ నారాయణ స్వామి నాయుడు, ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణ వంటి వారు ఉన్నారని తెలిపారు. బీసీల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఐవీఎస్ రాజు, పిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ డిక్లరేషన్ అన్నది తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కూడా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఇందులో ఏంటంటే బీసీలందరికీ కూడా మేము అండగా ఉంటాం, బీసీలందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం, మీరందరూ ఆర్థికంగా, రాజకీయంగా, ఉపాధి అవకాశాల ద్వారా కూడా అభివృద్ధి చెందడమే మా లక్ష్యం అని చెప్పడం అనేది జరిగింది. ఇందులో ముఖ్యాంశాలు ఏంటి అనేది మీతో ఇప్పుడు చెప్తాం. ముఖ్యంగా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాము బీసీ వర్గాలందరికీ కూడా, అది కూడా 4,000 రూపాయలు అని చెప్పేసి మొదటి అంశం చెప్తా ఉన్నామండి. అదే రకంగా బీసీల మీద ఇన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి కదా, వాళ్ళకి సంబంధించి ప్రత్యేక రక్షణ చట్టం కూడా తెస్తాము అని చెప్తా ఉన్నాం. ఇక మూడో విషయం ఏంటి అంటే సప్లాన్ నిధుల గురించి మాట్లాడుకున్నాం. సప్లాన్ నిధులన్నీ కూడా దారి మళ్ళీపోకుండా బీసీలకు మాత్రమే ఈ సప్లాన్ నిధులు అందేలాగా చూసుకుంటామని కూడా తెలుగుదేశం, జనసేన పార్టీ చెప్తా ఉన్నాయి. అదే రకంగా ఇంతకు ముందు ఎప్పుడూ కూడా స్థానిక సంస్థల్లో బీసీల కోసం 34% రిజర్వేషన్లు ఉండేవి. కానీ వైకాపా ప్రభుత్వం దాన్ని 24% తగ్గించేశారు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ 34% మేము పెంచుతామని కూడా చెప్తా ఉన్నాం. అదే రకంగా ఆర్థిక అభివృద్ధి కానివ్వండి, ఉపాధి అవకాశాల కోసం కానివ్వండి, పరికరాల కోసం కానివ్వండి, అన్ని రకంగా గతంలో ఉన్న పరికరాలన్నీ కూడా పునరుద్ధరించి బీసీలను అన్ని రకాలుగా కూడా ఆదుకుంటామని తెలియజేస్తున్నాం. కలెక్టరేట్ ఆడిటోరియంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మహిళలంతా ఆడిటోరియం బయటకు వచ్చి పరుగులు తీశారు. మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేయడంతో ఆందోళనకు గురయ్యారు. 2 గంటలకు ప్రారంభం కావాల్సిన వేడుకలు 1:45 నిమిషాల తర్వాత ప్రారంభం కావడంతో పెను ప్రమాదమే తప్పినట్లయింది. ఎంత ప్రయత్నించినా మంటలు ఆగకుండా ఫ్యాన్ సైతం కాలి కింద పడడంతో మహిళలు ఆందోళన చెందారు. కలెక్టరేట్ సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రముఖుల సమావేశాలు, సమీక్షలు జరిగే ఈ ఆడిటోరియంలో అగ్నిమాపక నివారణ కోసం కనీస పరికరాలు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. వాజీవార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.